కోరిన సురుల పాలి భూతమా శరణాగత పారిజాతమా కోరిన సురుల పాలి భూతమా అరుదైన సృష్టికి ఆది మూలమా అరుదైన సృష్టికి ఆది మూలమా ఓ హరి నమో పరమ పుటాలవాలమా అరుదైన సృష్టికి ఆది మూలమా ఓ హరి నమో పరమ పుటాలవాలమా జయమంగళము నీకు సర్వేశ్వరా జయమంగళము నీకు జలజవాసినికి జయమంగళము నీకు సర్వేశ్వరా కొలిచిన వారల కొంగు పైడి ములిగిన వారికి మొనవాడి కొలిచిన వారల కొంగు పైడి ములిగిన వారికి మునవాడి కలిగిన శ్రీ వెంకటరాయ కలిగిన శ్రీ వెంకటరాయ మలసిదాసులమైన మాకు విధేయ కలిగిన अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष हरे हरे अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष हरे हरे భక్త మహాశయులందరికీ నమస్కారం అండి. ఇది వనస్థలిపురం కమలానగర్ కాలనీలో వెలిసి ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి అండి. 2003 ఫిబ్రవరి నెలలో స్వామి అంతటా స్వామి ఆంజనేయ స్వామి ద్వారా తెప్పించబడి ఇక్కడ వెలిసాడండి. ఇది ఇక్కడ ప్రజానీకానికి అందరికీ భక్తులందరికీ తెలిసిన విషయమేను. అలానే ఆ తర్వాత 2014లో స్వామివారు అమ్మవారు లేరు అని అంటున్నారు. ఇక్కడ ఒక ఒంటరిగా ఉన్నారు స్వామివారు. లక్ష్మీదేవి ఉంటే బాగుండునమ్మా అన్నారు రామచంద్ర జీరస్వామి గారు. అలానే అనుకోకుండా 2014లో అమ్మవారిని పెడదామని అనుకునేటప్పటికీ ఒక సంవత్సరం కాలం అవుతుందేమో అని మేము అనుకున్నామండి. అలా అనుకుని ఒక అర్చక స్వామి దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఫిబ్రవరి 12వ తారీఖు వెళ్ళాము సంవత్సరం కాలం కోసం. ఆయనేమో మార్చి 27న ప్రతిష్టాపన అండి అమ్మవార్లు ఇద్దరు శ్రీదేవి భూదేవి అమ్మవార్లు అని అన్నారు. మాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అప్పుడు ధ్వజస్తంభం కూడా లేదు. ఎలా అని అనుకున్నాము. అలాంటిది 7 వారాల్లో స్వామి అంటే ఫిబ్రవరి నెల మేము 12వ తారీఖున అర్చక స్వామిని కలిసింది. ఆ ఫిబ్రవరి నెలలో 16 రోజులు, మార్చి నెలలో 23 రోజులు, 39 రోజులకి అనమాట స్వామివారు అమ్మవార్లతో కళ్యాణం జరిపించుకున్నారండి. అప్పటి నుంచి కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా పిలువబడుతున్నారండి. ఇక్కడ ధ్వజస్తంభం పెట్టక ముందు నుంచి కూడా ఇక్కడ చాలామందికి స్వామివారి అనుగ్రహం ద్వారా గరుడ ముద్ద తిన్న వారందరికీ సంతాన ప్రాప్తి కలిగింది. దాదాపు ఇప్పటికి 60 నుంచి 70 మంది దాకా ఉండొచ్చండి సంతాన ప్రాప్తి కలిగిన వాళ్ళు. ఆ తర్వాత 2018లో లక్ష పుష్పార్చన చేస్తున్నప్పుడు ఆ పుష్పాల మధ్య అమ్మవారి రూపం వచ్చింది, లక్ష్మీదేవి అమ్మవారి రూపం. ఆ తర్వాత మళ్ళీ నవంబర్ నెలలో కార్తీక మాసానికల్లా 2019కి ఒక సైంటిస్ట్ ద్వారా ఆయన లక్ష్మీదేవి ఉపాసకుడు ఆయన అమ్మవారు వస్తున్నారమ్మా వస్తానంటున్నారా అని అన్నారు. నా దగ్గర అప్పుడు రిటైర్ అయి ఉన్న డబ్బులన్నీ కూడా తీసేసుకుని అమ్మవారు మరి అష్టలక్ష్మితో వెలిశారు. భక్తులందరి యొక్క ప్రేమతో ఇక్కడ అష్టలక్ష్మి దేవాలయము ఒక స్తూపం మీద వెలిసిందండి. అలానే ఇది ఎందుకు తార్కాణం అంటే 18 సంవత్సరాల క్రితం అంటే 2003లో ఏ ముహూర్తానికైతే స్వామివారు వచ్చారో అదే ముహూర్తానికి మళ్ళీ అష్టలక్ష్ములు వచ్చారండి. ఈ దేవాలయంలో చాలా భక్తులందరి కోరికలు నెరవేరుతున్నాయి. సంతాన ప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తి, అలానే వివాహాలు జరుగుతున్నాయి. కాబట్టి ఆ రోజు 7 వారాల్లో అమ్మవార్లు వచ్చారు కాబట్టి 7 వారాల వెంకన్న స్వామి గారు కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా ఈయన పేరు ప్రఖ్యాతులు పొందుతున్నాండి. ప్రతి శనివారం కూడా ఇక్కడి నుంచి 20-30 కిలోమీటర్ల నుంచి వస్తున్నారు. ఊళ్ళ నుంచి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారండి ఈ దేవాలయానికి. 600 నుంచి 700 మంది దాకా వస్తున్నారు ఈ చిన్న కాలనీకి కూడా. ఇదండి స్వామివారి అమ్మవారి యొక్క విశిష్టత.
ఎంత చెప్పినా కూడా తనివి తీరదండి. ఎంతోమంది భక్తులు వాళ్ళ కోరికలు నెరవేరి చాలా సంతృప్తిగా ఫీల్ అవుతుంటారు. 108 ప్రదర్శనలు చేస్తారండి 7 వారాల లోపల. వాళ్ళ కోరిక నెరవేరిందని చెప్తుంటే చాలా ఆనందం కలుగుతుంది. ఉద్యోగ ప్రాప్తి అయినా, సంతాన ప్రాప్తి అయినా, వివాహమైనా. ఇదండి ఈ ఆలయం యొక్క చరిత్ర. నమస్కారాలండి అందరికీ. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. ఈ 7 వారాల వెంకన్న స్వామి యొక్క విశిష్టత ఇంతకుముందు మా చైర్మన్ గారు చెప్పారు. అలాగే ఈ ఆలయానికి ఎంతోమంది భక్తులు వారి యొక్క ధర్మపరమైనటువంటి కోరికల కోసం రావడం, ప్రతి శనివారం 7 శనివారాలు ప్రదక్షిణ చేయడం జరుగుతుంది. మొదటి శనివారం సంకల్పం చెప్పించుకొని 11 ప్రదక్షిణలు, అలా 6 శనివారాల వరకు 11, 7వ శనివారం 42 ప్రదక్షిణలు చేసి ఈ 7 వారాలలో చాలామందికి వారి యొక్క కోరికలు నెరవేర్చి ఆ స్వామివారు అనుగ్రహిస్తున్నారు. మా ఆలయంలో ప్రతి శ్రవణ నక్షత్రానికి స్వామివారికి కళ్యాణం, అలాగే శుక్రవారం అభిషేకము, గురువారం అమ్మవారికి అభిషేకము, ఇవన్నీ కూడా నిర్వర్తిస్తుంటాము. అలాగే ప్రతి ఏడాది ముక్కోటి ఏకాదశి, అలాగే శ్రీరామనవమి, అన్ని పండుగలు కూడా చాలా వైభవంగా మా స్వామివారు చేయించుకుంటూ ఉంటారు. ఈ ఆలయానికి నేను 4 సంవత్సరాలు రావడం జరిగింది. ఆ స్వామి అనుగ్రహం చేత ఎంతోమంది భక్తులు వారి యొక్క కోరికలు నెరవేరగానే